నెలకి 50,000 నుండి 60,000 ఆదాయం రన్ టైలర్ యాప్ లో ఆర్డర్ కంప్లీట్ చేసి పేమెంట్ పొందండి. కొన్ని క్వశ్చన్స్ అన్న అడుగుతాను. మేము ఏం పెట్టినాను ఒక టైటిల్ పెట్టుకుంటావు నువ్వే అనుకోదు. ఆయన 16 చూపిస్తుంది, 16 తీసి బయట పెట్టు. మా ఫోన్ Yeah. చూపిస్తా. ఫోన్ లో చూసి ఆన్సర్ కాదు. మా కూడా ఐఫోన్. నీకే నీకే అంట రెడీ. ఒక గర్ల్ ఫ్రెండ్ ఉన్నప్పుడు ఇంకొక అమ్మాయిని మెయింటైన్ చేసావా? ఏంటంట ఒక గర్ల్ ఫ్రెండ్ ఉన్నప్పుడు ఇంకొక అమ్మాయితో తిరిగావా? ఫస్ట్ నా మెయింటెనెన్స్ కే నాకు డబ్బులు ఉండే చక్క. ఫస్ట్ ఓపెన్ మాట్లాడుకుంటే నా పిల్ల కాకుండా ఇంకో పిల్ల నేనేడ పోషించాలి. అసలు ఆ పిల్ల ఆ రియాక్షన్ అడగలేదు. వాడు నవ్వుతున్నాడు. అది నాకేందో నవ్వు వచ్చింది అంటే అసలు నువ్వు ఉన్నావా? కాదు ఫస్ట్ ఉన్న పిల్లనే గొప్ప అంటే ఇంకొకరా నా ముఖానికి ఇంకో అది నాకు అందుకు నవ్వు వచ్చింది. ఊహించుకుంటున్నావు అని నాకు చెప్తున్నావు చూడు. ఇది హైలైట్ ఉంది ఈ షోలో ఈ రోజు రాత్రికి. అందుకు నవ్వు వచ్చింది. ఆయన అది వేరే అనుకుంటా. ఓకే. ఇక ఒక్కటే అబ్బా, ఏం చేసినా తెలిసిపోతుంది. మనం మంచి చేసిన చెడు చేసినా తెలిసిపోతుంది. అన్ని చెప్పే చేసుకుంటాం. అంటే నేను లంగన దొంగన అనేది అన్ని నేను ఫస్ట్ చెప్పేసిన. నేను ఇట్లుండే ఇట్లున్నా, ఇప్పుడు ఇట్లున్నా అన్ని చెప్పేసిన. సో నాకు ఇప్పుడు అటువంటిది ఏ భయం లేదు. కుల్లా ఉన్నా. నీది నీ గర్ల్ ఫ్రెండ్ లేదా? మనం ఫ్రీ బర్డ్ మనము ఎగురుకుంటూ పోతే ఎటు పోతాడు, అంతే ఎటు కాలేస్తాడు. రిలాక్స్. వాడిని అడగరాదు, నన్ను ఒక అమ్మాయిని ఇంప్రెస్ చేయడానికి ఎలాంటి స్టంట్లు ఏమైనా చేసావా? స్టంట్ చెప్పి బస్సులో పడ్డా 2 సార్లు పడ్డా బస్సులకి. ఊరి పేరు సహా చెప్తా, ఊరి పేరు కూడా చెప్తా. చిన్న మంగళారం అని చెప్పి మన మొయినాబాద్ దగ్గర ఉంటది. కామెడీ చేస్తున్నావా? అమ్మతోడు ఉంటది చిన్న మంగళారం పెద్ద మంగళారం అని చెప్పి మొయినాబాద్ దబ్బా. నువ్వు గూగుల్ సెర్చ్ చేయ పేరు కూడా ఊరు కూడా ఆడ ఉంటది ఆ పిల్ల. ఆమె మా జూనియర్, నేను ఇంటర్లో ఉన్నప్పుడు. చూడు అమ్మాయిలే లేరు అన్నారు. నేను చెప్తే నాకు అప్పట్లేంది. నేను కొంచెం పొట్టిగా ఉంటుంటే కొంచెం బక్కగా ఉంటుంటే. ఇప్పుడు ఏం పెద్ద పొడుగున్నట్టు హాత్ కిందకి వస్తావు నువ్వు కరెక్ట్ నా చేతి కింద. ఏ కింద కింద? అరే హిందీలా ఇక నా హాత్ కింద లేడా ఇప్పుడు అట్లా అయితే ఎంత గలీజ్గా ఉన్నారా మీరు. అయితే ఆ పిల్ల నా జూనియరు. ఆ పిల్ల నేను పటాన్సాం అని చెప్పి మస్తు తిరుగుతుంటే ఆమె కోసం. ఒక్కరోజు కూడా వెనక తిరిగి చూడలేపో ఏం చేయకపో. అయినా మనం కృషి మన పట్టుదల అస్సలు తగ్గేదిలే. పడేయాలి పిల్లని అని చెప్పి మస్తు పోతుంటే ఒకరోజు ఏం చేసింది, లంగరోజులోనే ఆమె బస్సు దిగిపోయింది. నేను మొయినాబాద్లో దిగుతుందేమని చెప్పి అట్లనే పోతున్నా. ఆ పిల్ల చూస్తే దిగి ఇట్లా వెనకాల చూసి వెనక నడుచుకుంటూ పోతుంది. బస్సులోకి దన్ను మంది దుంకిన మళ్ళా పడ్డా. అంటే బేసిక్ గా వీనికి బస్ ఇటు దుంకి ఇటురు కాలని తెలియదు. ఇటురుకు వస్తాడు. అది ఇటు పోతుంది ఆ పిల్ల. వాడు ఇటురుకు వస్తాడు, వీడు వెనక కొడతాడు. ఇటురికిన దమ్మను వాడ మళ్ళీ నెత్తి దెబ్బకి లేచి చూసుకుంటే గుమ్మ అంటుంది. నాకేం అర్థం మధ్యలో పిల్ల అట్లా పోతుందా, పిల్ల చెవి కూడా పట్టుకుని పోతుండు. దీని అక్క ఇంత బాధలేదు. ఆయన కోసమే దిగిపోయింది బాబు. అది వీరికి తెలియదు. నీకు కోటరు చెప్పు. నాకు అమ్మాయి నేను ఎవరి కోసం స్టంట్ వేయలే అంత కదా. ఒక పిల్లని అరే ఓకే అన్ని లేని ఓని అన్ని పుట్టిస్తాడు వీడు. అయితే వీడి గురించి చెప్తే నాకు 2 రూపాయలు ఇస్తావంటే చెప్పు, నేను ఇప్పుడే చెప్తా. ఇస్తా ఇప్పుడు 2 రూపాయలు అందుకే గూగుల్ పే చేస్తాను. లేదు హ్యాండ్ క్యాష్ కావాలి. నీకు ఒక పిల్ల ఉండే ప్రపోజ్ చేసి అంటే వీళ్ళు అనుకున్నారు కానీ ఆ పిల్ల ఆయన దేకలే ఆడు వీనికి బేసిక్గా చెప్పినా కదా అప్పుడే. వీళ్ళందరూ రిలేషన్లు ఉన్నారు. ఇప్పుడు నేను ఒక్కనే సింగిల్గా లైఫ్ ఎంజాయ్ చేస్తున్నా అని వీళ్ళు ఏం చేద్దామని చెప్పి ఇట్లా చెప్తుంటారు ఏదో ఒకటి నా మీద. నువ్వు మంచిగా చెడ్డను ఉంటావు, నువ్వు ఏం చెప్తావు? చెట్టుడని చెప్తున్నాడు మంచిగా. వాడు అంతే. నేను నా ఫోన్ బయట పెట్టేస్తా. సౌండ్ వస్తుంది. మీ ఎక్స్ ఐ మిస్ యూ అని నీకు మెసేజ్ పెడితే ఏం చేస్తావు? బ్లాక్ లో ఉంటది కాబట్టి రాదు మెసేజ్ నాకు. నెక్స్ట్ అదే బ్లాక్ చేస్తావా రిప్లై ఇస్తావా? నేనే చెప్తున్నా బ్లాక్ లో ఉంది కాబట్టి రాదు. బ్లాక్ లోనా? ఇప్పుడు నాకు ఇందాక కదా మాట్లాడుతున్నా అని చెప్పు. ఇందాక అంటే ఈడు ఎప్పటి జమానా మాట స్టార్టింగ్ లో రిలేషన్ వచ్చినప్పుడు మన ఇంటికి కూడా పిలిచానని చెప్పు. ఎక్స్ పిలిచింది నా పిల్లని, మా పిల్లని పిలిచిన. ఎక్స్ ఎందుకు పిలుస్తా? ఎక్స్ పిలుచుకోవచ్చు. ఇదిగో చూడు కొత్త పిల్ల వచ్చింది చూడు, ఇది నా ఎవరని చెప్తా. నీ కోతి అది మూతా కోత అన్ని ఇష్టపడి అడుగుతున్నా. ఓకే చెప్తా. ఓకే ఇప్పుడు మరి నాకు లేదుగా ఎక్స్ ఏం చేద్దాం. ఇప్పుడు ఈ క్వశ్చన్ అటేస్తారు, రా క్వశ్చన్ ఇటేసి దాన్ని 2 యాడ్ చేసి ఇంది కూడా వచ్చింది. ఈ 2 పెట్టుర్రి. నాది పెట్టినప్పుడు ఇంది కూడా లేదు చెప్తున్నా. దాని లింక్ చేస్తే ఎదుటోళ్ళకి కదా అనిపిస్తుంది. ఏదైనా సీరియస్ తీసుకుంటా లేకపోతే టైం పాస్ జోక్ లైట్ ఇలా వదిలేస్తా పర్సన్? మంచిగా అనిపిస్తే మంచిగా ఉంటాం, చెడ్డగా అనిపిస్తే చెడ్డగా రియాక్ట్. సీరియస్ అయితే ఆల్మోస్ట్ 90% ఏం తీసుకోము. అలా అయినా మనకు అలాగ ఉంటుంది. సీరియస్ అయితే ఇక అప్పుడు విషయం అది అలాగంతే. అన్ని లైట్ ఏది ఉన్నాయి పోనీ భయ మనకి ఎందుకు గొడవలు నిమ్మలంగా ఉందాం అంటాం. ఒక 2 రోజులు అయితే అందరు మర్చిపోతారు ఆ విషయాలు అని చెప్పి లైట్ తీసుకుంటాం అంతే.
చిన్నప్పుడు గట్రా చదువుకుంటే ఈ పాటికి ఎన్నో సాఫ్ట్వేర్ అవుతుంటివి, టై ఉంటుండే ఎంత చదువుకున్నావు బాయ్? నువ్వు ఎంత చదువుకున్నావు? డిగ్రీ ఇంటర్ పాస్. మధ్యలో వదిలేసా. మా లెక్క అంటే మేము ఇంటరే అనుకో, మధ్యలో చేసి 9 బ్యాక్లాగ్స్, వీని 10, వీడే అవునా? దాంతో మళ్ళీ ఇంకా చదవాలని ట్రై చేయలేదా? సప్లీ రాయనికి వచ్చుంటే మేము పటా చేసినప్పుడు సప్లీ రాయనికి పాస్ కాలే. అప్పుడు ఏంది ఎగ్జామ్ రాయనికి వచ్చి అందరు స్టూడెంట్స్ చూస్తుండే, అమ్మా పెన్ను పెట్టినామంటే వాళ్ళందరూ ఎట్లా చూస్తుండే అంటే మేమేదో గొప్ప చదువుకొని వచ్చినట్టు చూస్తుండే. మేము చదువుకోలేదురా నాయన చూపెట్టంటే అంటున్నాడు. పెన్ను పెట్టి కింది తల పెట్టినాం అనుకో, బెల్లు గుట్ట దగ్గర తలలేపు ఏం రా, ఒక హాల్ టికెట్ నెంబర్ రాస్తుంటే పేరు రాస్తుంటే టికెట్ అనుకుంటుంటే. నేనైతే ఇప్పుడు పాస్ అయిన మొత్తం చదవాలనిపించలేదే ఏంటి అసలు? రాలే ఏంటి చదువు 8 సబ్జెక్టులలో నేను క్వశ్చన్ పేపర్ 4-5 సార్లు రాసిన. ఆ 8 సబ్జెక్టులు పాస్ అయినా నేను. 10th వరకు నేను గవర్నమెంట్ స్కూల్ నేను చిన్నప్పటి నుంచి ఎట్లా కొట్టిరు తెలుసా మా టీచర్లు, మారు 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 ముద్దువారిపోయి నా బాడీ బయట కూడా నన్ను కొట్టిన పెద్ద దెబ్బలు తాకినా. అందుకే కొట్లాట పోతున్నాడు. వీడు మారరా అని చెప్పి వాళ్ళు అనుకోరు. అట్లాంటి వాళ్ళు January 26th కానీ August 15th కానీ అప్పుడప్పుడు ఇట్లా స్కూల్కి పిలిచి గెస్ట్ పిలిచి స్పీచ్ ఇవ్వమంటే ఏం మాట్లాడాలి తెలియక అలా మొక్కలు చూస్తుంటే ఎట్లా కొడుతుండే టీచర్ మమ్మల్ని, మీరు ఇప్పుడు ఏం చెప్పాలి మీ ముంగట? నన్ను పిల్లండి ఒకసారి, ఎప్పుడు పిల్లరు ఎప్పుడు పిలుస్తారని వెయిట్ చేస్తుందండి. ఆడ కూడా మరి పోతే ఆ రోజు నన్ను ఎందుకు కొట్టావు? ఆప్షన్ ఏ పని చేసినావనా? ఒక డైరెక్టర్ వచ్చి నిన్ను హీరోగా పెట్టి సినిమా తీస్తానంటే యాక్సెప్ట్ చేసి ఎందుకు చెప్తా హీరో అంటున్నావు? కథకి హీరోరా, నేను హీరో కాదు. కాదు ఎందుకు ఇప్పుడు మేము ఒక సినిమా వస్తుంది మాది, నేను యాదమరాజ్ అన్న, మన బల్వీర్ అన్న, నీకు టైటిల్ ఏం పెట్టుకుంటావు అంటే? నీకు నువ్వు టైటిల్ సినిమా టైటిల్ ఏం పెట్టుకుంటావు అంటుండు. నాకు ఒక డైరెక్టర్ వచ్చి చెప్తావు హీరోగా చేయాలి, ఒక కథ చెప్తానంటే దానికి ఒక టైటిల్, నువ్వే డైరెక్టర్ కాబట్టి నువ్వే పెట్టిన టైటిల్, నీకే తెలుసు స్టోరీ అని చెప్తాను. నేను ఎందుకు పెట్టుకుంటా అబ్బా, నాకు తెలిసి ఆయన స్టోరీ చెప్పాను. నీకు ఒక క్యారెక్టర్ అనుకో, ఒక సైకో, హీరో, మాస్ సైకో 2 చేస్తాం. లవ్ అవి ఏమొద్దు, ఎందుకు ఉన్నది కదా ఆల్రెడీ లైఫ్ లో, ఇదే గుంజులాడుతున్నాం. సినిమాలో హీరోయిన్ అవి ఏమొద్దు. హీరోయిన్ వద్దా? తర్వాత ఇంటికి కట్టేద్దా? నాకు అట్లాంటి ఏమున్నా చేసేస్తా నేను. ఏదో ముద్దు సీన్లు, హగ్గు సీన్లు, ఆడికి ఆపే అంతే. ఫారెన్ లో చేసుకుంటాడు నేను కూడా. నాకు అది ఉండే ఏది మన కోలఫారం ఆయన పేరు గుర్తొస్తలేదురా, గుండు బాయ్, ఫారెన్ పేరు అయితేనా జానీబాయ్. ఎవరినైనా సీక్రెట్ గా ఇష్టపడ్డా రోజు ఇష్టపడుతాడు, బండి మీద వస్తుంటే కళ్ళు సీక్రెట్ గా ఇష్టం అంటే ఒక పర్సన్ ఉన్నారా? నేను బేసిక్ గా ఇష్టపడ తలుచుకుంటలేను. ఎందుకంటే ఇప్పుడు లవ్ చేయాలన్న అది లేదు నాకు బేసిక్ గా. అది లేదంటే వేరేది అనుకుంటారు, ఇంట్రెస్ట్ లేదని చెప్పు. అమ్మాయిని చూసి ఇష్టం బాగుందిరా, ఆమెతో మాట్లాడడానికి ఇంట్రెస్ట్ చూపించడం కానీ అలా ఉన్న అమ్మాయి ఎవరైనా ఉన్నారా? ఏం అసలు అమ్మాయిలతోనే మాట్లాడతాం కానీ అట్లా నాకు స్నాప్చాట్ దేకో మాట్లాడతాము. బట్ ఏం ఇష్టం చెప్పు, ఏం మాట్లాడతాం అంతే. మాట్లాడినంత మాత్రం ఇష్టం పెరిగిపోయి లవ్ చేసుకునే అంత ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకు కొంతమందిని చూసినాక లవ్ చేయడానికి ఫిక్స్ అయిపోయినా. కొందరు ఉన్నారు చూసి కొంచెం అంటే మా వాళ్ళే కాదు, ఇంకా బయట కూడా చాలా మందిని చూసిన నేను. లవ్ అంటే చాలా మంది లవర్స్ మంచిగా ఎంత మంచిగా ఉంటామా ఉన్నట్టుండి సైక్ పిరాచిపోతుంది, వాళ్ళు చెప్పేది వినరు. ఇప్పుడు నా లవర్ అయినా కానీ వాదిస్తుంది, అట్లా కాదే ఈయనే చుక్కలు వేసి ఒక్కొక్కసారి గోడ గిమ్మ గుద్దేసుకుంటా, తర్వాత దెబ్బ తాగినాక చిన్నదాంతో మాట్లాడుకుంటూ అయిపోతుంది అనిపిస్తుంది. కొట్టుకున్న తర్వాత రియలైజ్ అవుతాం చిన్నదానికి ఇంత రియాక్ట్ ఎందుకు అవుతాం అని చెప్పి మనకి అన్ని చూసినా కదా. నాకు అందుకే వద్దు మన లైఫ్ జర ఉన్న రోజులు సింగిల్ ఉండి ఎట్లా మా అయితే ఇంకో 2 సంవత్సరాలు పెళ్లి చేస్తారు ఇంట్లో చూసి. అప్పుడు ఎట్లా నేను కూడా తలకాయ గుద్దుకోవాలి గోడకి వేసుకుని. అప్పుడు కొంచెం మంచి పెట్టుకుందామని నిమ్మలంగా ఉందామని. నాకు ఎవరిని చూసినా ఇంట్రెస్ట్ రాదు, ఎవరిని చూసినా ఏ మాట్లాడాలని కూడా అనిపించదు నాకు. మన లైఫ్ మనం చూసుకోవడం కంటే మన నీకు ఆయనకి ఎవరిని చూసినా మాట్లాడాలనిపిస్తుంది. నేను అందరితో ఇంటర్వ్యూ చేస్తాను, మాట్లాడుతున్నాను. ఈ కెమెరాల ముంగట మాటలు కాదు, కెమెరా బయట జరిగేది చెప్పు. నచ్చుతారు, చూస్తాను, నచ్చుతారు, అరే బాగున్నా, మనకేం సెట్ అవుతారులే. ఫస్ట్ భయపడతారు, ఫస్ట్ మాట్లాడడానికి వాళ్ళు భయపడతారు. ఏదో ఎందుకు వీడితో వచ్చింది దూరం ఉందాంలే ఫస్ట్ అదే అనుకుంటారు.
మనకి అదే నీకు ఒకవేళ పుసుకున రేపు పెళ్ళి అట్లా పుసుకునేది అవుతుంది ఎట్లా పెళ్ళి అవుతుంది రేపు పంతుల్ని జరిసేపు మాట్లాడేది ఈ పంతుల్ని అక్కడ ఎందుకంటే ఆయనది కూడా నువ్వే చెప్పుకుంటా మమ అంటే మీరు మమ అని ఎందుకంటే అన్నావు అనుకో కొట్టినా కొడతారు పంతులందరూ కలిసి తంతులు అని అంటే అది అవార్డు ఎందుకంటే నువ్వు వేరే వాళ్ళని కాదు అంటారు కథ. అక్కడ పెళ్లి కొడుకులాగానే ఉండు వస్తారు కదా పెళ్ళికి. వస్తాం పక్క భరత్లో మీ మామని కొడదాం. మమ్మల్ని నేను కొడతా మా అమ్మ నువ్వు కొట్టు కథం పట్టించదు. జిమ్కి వెళ్ళి సెల్ఫీ పెట్టాలని ఎప్పుడైనా అనుకున్నా? జిమ్కి వెళ్ళి అనుకున్నాం వెళ్ళావా? కానీ పోలే. అరే పోతే పెట్టేస్తుండే కదా, పోతే పెట్టేస్తుండే, పోలే కాబట్టి పెట్టలే. అయ్యి మనం పోయా ఇప్పుడు ఏం పెంచుకోవాలి, ఇప్పుడు నేను ఏం పెంచాలి పోయి బాడీ వద్దు ఇట్లానే మంచిగా ఏమో అనిపిస్తుంది నాకు. పోయి ఇప్పుడు 6 నెలలు పోయినాక ఇంకో 6 నెలలు పోకపోతే ఎక్కడెక్కడ జారిపోతాయి అవి. అవసరమా చెప్పు, ఎందుకు ఈ జార కొట్టుకున్నాడు, ఉన్న దాంట్లో మంచిగా ఉన్నాం కదా చాలు. మన దుకాణాలు నాకు ఘోరంగా జిమ్ అవుతుంది మా షాప్ లో. అనిల్ ఎప్పుడు కూర్చోతాం భయ్యా మేము సేమ్ పనులు చేస్తారా? అంటే వీడి షాప్ లో నేనేం చేస్తా, నేను నార్మల్ అక్కడ చిన్న చిన్న ఏమన్నా చిన్న చిన్న అంటే పాల ప్యాకెట్ తీసుకొస్తాను. అవి అవడే చేస్తాడు, మనం కూడా వెళ్ళి నేను ఏం చేస్తా అప్పుడప్పుడు చేస్తా, రోజు దేని కదా, ఎందుకంటే ఇంటికాడ ఉండే ఎప్పుడెప్పుడు ఎట్ట తిరుగుతుంటా. అది బాధ. ఒకరోజు నైట్ ఫుల్ అయిపోయి ఏదైనా ఒక పెద్ద రచ్చ చేసింది ఏదైనా ఒక సిచ్యువేషన్ ఉందా? చాలా కొట్లాడేది లేవు, ఎవరిని కొట్టినా నేను చాలా ఉన్నాయి అబద్ధాలు తాగి రచన చేసింది. ఒక సిచ్యువేషన్, ఒక క్రేజీ సిచ్యువేషన్ ఒకటి చేసి అరే తుమార్ గావ్ మీ ఊర్లో అరే బ్యాండోలం కొట్టిందా? బ్యాండోలం కొట్టింది. ఇదన్నీ కొట్టినవే కొట్టించుకునేవే అంతే మరి. ఇక తాగి రచ్చ అంటే మరి లొల్లి అదే లొల్లి ఉంటుంది. ఈ అమ్మాయిల జోలికి గవి ఉండే అమ్మాయిలకి అమ్మాయిలే ఉంటాయి భారత్లల్లా. ఇప్పుడు పెళ్లి భారత్లో అయితే ఉంటాయి చేసింది రచ్చ. ఇప్పుడు మాట కాదు అప్పట్లో బిఫోర్ ఇండస్ట్రీ అది. ఓ భారత్ లా ఇక తాగేసినాక ఇక వాడు మనం చెప్పినట్టు కొట్టాడు, వాడు ఆపుతుంటాడు, వాడిని కొడతాము. లేకుంటే మనం ఆడుతుంటే వేరేటోడు వచ్చి ఆపుతుంటాడు, అరే దోర్మార్లు అయితే 3 మార్లు మేము ఆడుతున్నాం కదా నువ్వు ఎట్లా కొట్టమన్నా వాడిని కొడతావు. దెబ్బలు పడతాయి. నీకు సిచ్యువేషన్ ఆల్మోస్ట్ పెద్ద రచ్చ ఇది మస్తు అయితే మస్తు అయితే అయితే చెప్తాం. ఇప్పుడు తప్పు చేస్తే కదా భయపడాల్సి, తప్పు లేనప్పుడు మనం చెప్పిన ఎంత సేఫ్ అంటే నువ్వు ఎట్లా అంటే నచ్చ లేదా అది మీరు చెప్పింది అడిగి లేదు నువ్వేదో ఎక్స్పెక్ట్ చేసినావు చెప్పు. అంటే వేరే అమ్మాయితో లొల్లి పెట్టుకోవడం అట్లాంటివా? అయిపోయి ఫుల్ అయిపోయి కార్ తీసుకెళ్ళి నన్ను గుద్దేసినావా, బండి తీసుకెళ్ళి గుద్దేసినావా? ఫుల్ అయిపోయిన తర్వాత అమ్మాయితో తిరిగినా లేదని అడుగుతున్నా. ఉన్నది ఉన్నాడు చెప్పవా నువ్వు ఎందుకు? నేను అది అడగలేదా, ఆడ మనసులో మాట్లాడుతున్నా. బేసిక్గా మన దాకా నేను ఆటోలో బండ బుక్ చేసుకుని ఇంటికి వెళ్ళిపోతా. ఎవరిని? ఒకరిని నన్ను లవ్ లో అట్రాక్షన్ ఇంపార్టెంటా, ఎమోషన్ ఇంపార్టెంటా? రిలేషన్ ఇంపార్టెంట్. కాఫీ కప్ రిలేషన్ ఇంపార్టెంట్ ఎందుకంటే ఓకే భయ ఆమె నిన్ను అర్థం చేసుకుంది అనుకో, నీ అంత అదృష్టవంతుడు ఇంకోరు ఉండరు. నిన్ను పుసుక్కుని ఆమె అర్థం చేసుకోలేదు అనుకో, నీ అంత అవలగాడు ఇంకోడు ఉండడు. ఆశ్చర్యం ఉంటుంది లైఫ్ అంతా. నన్ను అర్థం చేసుకున్న అమ్మాయి వచ్చింది, మంచిగా ఉన్నా. అప్పుడప్పుడు ఆమె కూడా ట్రిగర్ అవుతుంది, అప్పుడప్పుడు జర ఆమె ట్రిగర్ అవుతుంది, లొల్లి పెట్టుకుంటుంది నాతో. మనం తక్కువ తిన్నామా, ఫోన్ అస్సలు లేపు ఆ రోజు మాట్లాడితే. మరి ఎందుకు లొల్లి పెట్టుకోవడం చెప్పి మెల్ల కూల్ అయిన తర్వాత మళ్ళీ నేనే ఫోన్ చేసి అట్లా కాదు ఇట్లా ఇట్లా సెట్. మాకు వారంలో 4-5 సార్లు బ్రేకప్ అవుతుంది. నాకు నువ్వు వద్దు, నీకు నేను వద్దు, మళ్ళీ ఎన్నో ఎవరు లేకుండా ఎవరు ఉండవు. మీ ఇద్దరు ఒక అమ్మాయి కోసం ఎప్పుడైనా అబద్ధాలు చెప్పుకున్నారు? ఎవరికైనా ఒక అమ్మాయి కోసం ఎవరికైనా అబ్బాయి మేమిద్దరి గురించి వస్తే అమ్మాయి గురించి చెప్పుకోలేం కానీ ఒక వేరే విషయంలో చెప్పుకో చాలా బాధ అనిపిస్తుంది. వీడు ఒక దగ్గర తాగుతుంటాడు, 7:30 అంటే ఇంట్లో వండుకున్నా అంటాడు. బాధ అనిపించింది ఆ రోజు. వాళ్ళు ఫోన్ చేసి నా అతని కోసం తాగుతుంటారు. నన్ను అమ్మాయి మోసం చేసినారు, అంత బాధ అనిపించలేదు. అమ్మాయి విషయంలో ఎప్పుడు మీ ఫ్రెండ్స్ ఎప్పుడు అబద్ధాలు చెప్పి వెళ్ళిపోవడం అని అబ్బాయిలు అట్లా నేను చాలా సార్లు ఎవరు అంటే గర్ల్ ఫ్రెండ్ లేదురా, ఆటో కరెక్ట్ గా ఆటో కరెక్ట్ గా బుక్ చేసాడు క్యాబ్. ఓకే, ఈ దగ్గర ఎక్కువ డబ్బు, ఒక మంచి ఫ్రెండ్, ఇదేని చూస్ చేసుకుంటాం? అంటే మాకు పర్సనల్ లైఫ్లో జరిగింది చెప్తున్నాం కాబట్టి మాకు ఫ్రెండ్స్ ఇంపార్టెంట్. ఎందుకంటే ఏం లేనప్పటి నుంచి వాళ్ళు హైలైట్ ఏంటంటే నా ఫ్రెండ్స్ ఓవరా కాదు, మళ్ళీ ఒకడు మేస్త్రి పని చేస్తాడు,
ఒకడు క్యాటరింగ్ పని చేస్తాడు, ఒకడు బైక్ మెకానిక్ షాప్ లో పని చేస్తాడు, ఒకడు సాఫ్ట్వేర్, ఒకడు లండన్ కి పోయిండు, ఒకడు రిచ్ లైఫ్, ఒకడు బలిసిన పార్టీ, అందరు ఉన్నారు నాకు. ఎవరి దగ్గరకైనా అరే సాలే ఎమ్మడో ఎట్లున్నారా, ఇదే బంధం. మా మేస్త్రి మా దోస్త్ అంటే ఇక్కడ ఎవ్వడు తక్కువ కాదు, అందరు ఒకటే. దోస్తాన్లా అనేది ఒకటిలాగా ఉంటే బాగుంటది. ఇప్పుడు మేస్త్రి అన్నంత మాత్రం చిన్నోడు కాదు, ఆయన తనంత డబ్బు పోతానే ఉండదు. నీ ఇల్లు కట్టిందంటే కారణం ఆయన. మనం అందరితో మంచిగా ఉంటాం భయ్, మన తన ఏమన్నా అంటే ఏం లేనప్పటి నుంచి వాళ్ళు ఉన్నారు కాబట్టి నాకు దోస్తులు ఇంపార్టెంట్. ఇంకోటి ఏంటంటే అరే ఒకడు ఉంటాడు నా ఫ్రెండ్ ఆనంద్ అని చెప్పి, పేరు కూడా మెన్షన్ చేస్తున్నా. వాడు ఏమొద్దు వానికి నేను చెప్పింది అనుకో, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నువ్వు ఉన్నావు, అరే యాంకర్ షోని చంపారంటే నేను చంపేస్తాడు. ఒక్క రూపాయి కూడా ఆశించాడు, ఏం లేదు. ఎందుకు చంపాలని కూడా అడగ, చంపేస్తాను నేను. ఎందుకంటే మేము తప్పు చేయనాము అని చెప్పి వాడికి నమ్మకం, వాడు మా దోస్తులకి ఏం కావద్దని చేస్తున్నారు నాకే తెలుసు. తప్పు చేస్తున్నామన్నా ఇక ఆయన కూడా మనం ఎంత మనం ముగ్గురమే మాట్లాడుకోవాలి తప్పు గురించి. అంటే అంత మంచి బాండ్ ఉంది. కానీ ఎప్పుడు అట్లా ఆనిమో